Hey guys, welcome back to my channel Devika Reddy. సో ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఏ వీక్ ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకుంటున్నాను. మేబీ అది డే ఇన్ మై లైఫ్ అవుద్దో ఏ వీక్ ఇన్ మై లైఫ్ అవుద్దో తెలియదు. చాలా డేస్ అయింది ఒక వ్లాగ్ పెట్టి. సో ఇలా ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఆల్సో నేను రీసెంట్గానే ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేశాను కాబట్టి యాక్చువల్గా ఇది అనౌన్స్ చేయకముందే వీడియో తీస్తున్నాను. బట్ నేను ఇది అనౌన్స్ చేశాక పోస్ట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కాబట్టి సో ముందే చెప్తున్నాను. అండ్ నాకు కంగ్రాచులేట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఆల్సో సో ఈరోజు నేను ఏ వీక్ ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకుంటున్నాను. నా ప్రెగ్నెన్సీ జర్నీ అంటే ఇది నా సెకండ్ ట్రైమిస్టర్ అనమాట. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా పడుకొనే ఉన్నాను, వామిటింగ్స్ ఇదే ఉండే, చాలా నాషియా ఉండే అనమాట. సో సెకండ్ ట్రైమిస్టర్ తీద్దాం అనుకుంటున్నాను కొంచెం ఇప్పుడిప్పుడు. అంటే యాక్చువల్లీ ఇది వచ్చేసి ట్యూస్డే 29th April, ఈరోజు డేట్ వచ్చేసి 2025 డేట్ వచ్చేసి. కానీ నేను నిన్ననే తీద్దాం అనుకున్నాను. ఏ వీక్ ఇన్ మై లైఫ్ అంటే మండే టు మండే తీద్దాం అనుకున్నాను. బట్ నాకు నిన్న అస్సలు బాగాలేకుండే, ఆఫ్టర్నూన్ నుండి తీద్దామని అనుకున్నాను. బట్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ తర్వాత నుండి నాకు చాలా స్టమక్ పెయిన్ వచ్చినుండే. అందుకే నేను ఇంకా సర్లే రేపటి నుంచి తీద్దామని. ఇప్పుడు కూడా ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అలా అవుతుంది. ఇంకా ఫ్రెష్ అయ్యాను కదా, ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. అండ్ అత్తయ్య వచ్చేసి లేదనమాట. ఈరోజు మార్నింగ్ 4 o'clock అలా హైదరాబాద్ వెళ్ళింది. అంటే తనకి ముందు నుంచి వెళ్ళాలని ప్లాన్ ఉండే, ఎందుకంటే మా బాబీకి వచ్చేసి 9 months. ఆల్మోస్ట్ ఈ వీడియో చూసేలోపు మీకు మా బాబీకి పాపనో బాబో వచ్చేస్తాడు అనుకుంటా. సో తనది సెకండ్ ప్రెగ్నెన్సీ. సో చాలా డేస్ అయింది వెళ్ళక అని చెప్పి ఒకసారి వెళ్దాం, విజిట్ చేద్దామని ఒకసారి చూసొద్దామని వెళ్ళింది. సో 1 week అలా ఉంటుంది అనుకుంటా. ఈరోజు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే నేను ఏం చేయలేదు. మార్నింగ్ అయితే వర్క్ అంతా అత్తయ్య చేసి వెళ్ళిపోయింది. గిన్నెలు అంటే కిచెన్కి సంబంధించిన అంతా కూడా నేను జస్ట్ లేచి బ్రష్ చేసుకొని 2 times వామిటింగ్ కూడా అయింది ఈరోజు. కొంచెం నిన్నటి నుంచి హెల్త్ అంతా అప్సెట్గా ఉండే. యాక్చువల్గా నాకు ట్యాబ్లెట్స్ అయిపోయి ఉండే దానివల్ల. సో ఈరోజు అయినా మార్నింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్న 2 times వామిటింగ్ అయిన ఉండే. ఇంకా శశి టిఫిన్ తెచ్చారు, తిన్నాను. తిన్న తర్వాత ఇంకా ఇప్పుడు కుక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు ఏం కుక్ చేస్తున్నాను అనేది నేను వీడియోలో చూపిస్తాను. సో ఈరోజు పులావ్ కుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఈజీగా నాకు ఈజీగా అయిపోయేదంటే అదొకటే, చాలా ఈజీగా అయిపోతుంది. ఎంత ఒక 10-15 minutesలో అయిపోతుంది. ఇంకా శశికి వచ్చేసి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను. సో తను డైట్ చేస్తున్నాడు అనమాట. సో తన కోసం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను. దాన్ని ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాలి. ఇది వచ్చేసి మ్యారినేట్ చేసిన చికెన్. సో ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెడతాను. చెప్పాను కదా మా శశి డైట్ చేస్తున్నాడని. సో ఇది మ్యారినేట్ చేసి పెట్టుకుంటాడు, ప్రోటీన్కి తీసుకుంటాడు. సో యా, జస్ట్ ఇక్కడ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి సో నేను ఇక్కడ కబాబ్స్ పెడుతున్నాను. ఫ్రై అవ్వాలి అదే బాగా. 20 minutes పెడతాను. సో 10 minutes తర్వాత వచ్చి దాన్ని టర్న్ చేసుకుంటాను ఇంకో సైడ్. సో అదొక 10 minutes పెడతాను. 200 degrees పెడుతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి పులావ్కి ఓన్లీ ఈ 3 items ఉంటే సరిపోద్ది. అండ్ ఇంకా కొంచెం ఏదైనా మసాలా, బిర్యానీ మసాలా ఇవి వేసుకోవాలి. సో మిర్చి కొన్ని ఎక్కువనే తీసుకున్నాను, కొంచెం స్పైస్ అట్లా తగ్గడానికి. కారం ఏమి వేయం కదా. తర్వాత 1 onion, 3 ఆలు తీసుకున్నాను. సో దాన్ని ఇవన్నీ యూస్ చేసేయడమే. సో 3 glasses ఆఫ్ రైస్ పెట్టుకుంటున్నాను. అంటే నైట్ వరకు వస్తుంది. ఈ గ్లాస్ ఉంది కదా, చిన్న కప్ టైప్, ఇంత 3 glasses పెడతాను. సో నైట్ వరకు ఈజీగా వచ్చేస్తుంది మాకు. అండ్ ఇప్పుడైతే రైస్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడే నేను 3 glasses-కి 4.5 glasses అలా వాటర్ ఇస్తాను. సో ఆ వాటర్ కూడా మెజర్ చేసి పెట్టుకుంటాను. సో ఫటాఫట్ చేసేయచ్చు కదా అని. 3 glasses-కి 5 glasses వాటర్ తీసుకుంటాను. అంటే మీ రైస్ని బట్టి మీరు ఎంత తీసుకోవాలో అంత తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి
అండ్ ఆయిల్ వచ్చేసి కప్తో 1 తీసుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అంటే మేము ఆయిల్ ఎక్కువ తిన్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. అంటే మా శేషు డైట్లో ఉన్నాడు కాబట్టి ఆయిల్ ఎక్కువ వేస్తే ఇంకా అయిపోయింది కథ. అండ్ ఇక్కడ పిప్పులు వచ్చింది, సో డోంట్ మైండ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీ ఆకు తీసుకుంటున్నాను. 2-3 ఇలాచీ తీసుకుంటున్నాను. ఎక్కువ స్పైసెస్ తినొద్దు కాబట్టి దాల్చిన చెక్క అండ్ బండ పువ్వు అంతే. అండ్ 2 వాట్ ఈస్ కాల్డ్ క్లోవ్స్, 2 లవంగాలు అంతే. సో ఆయిల్ చూపించాను కదా, చిన్న కప్ తీసుకుంటున్నాను. దాని తర్వాత ఫస్ట్ బిర్యానీ వేస్తాను, మసాలాస్ అన్నీ వేసేస్తాను. ఇప్పుడైతే ఏమైతే తీసుకున్నామో అవన్నీ ఇక్కడ వేసేస్తాను ఫస్ట్. దాని తర్వాత మిర్చి వేస్తాను. ఫస్ట్ బాగా ఫ్రై అవ్వాలి కదా. ఈలోపు అక్కడ అది పెట్టాం కదా, 10 minutes అయి ఉంటుంది. సో ఒకసారి అది చూద్దాం. గైస్ ఇట్స్ 10 minutes. సో ఇలా అయితే అయింది. సో దీన్ని టర్న్ చేసుకోవాలి ఇలా. సో ఇలా టర్న్ చేసుకొని పెట్టేస్తాం. సో ఇంకో 10 minutes అవుతే ఇది అయిపోద్ది. సో కమాన్, ఇంకా మన రైస్ ఎంతవరకు చూద్దాం. సో మిర్చి వేగిన తర్వాత నేను ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ ఇలా పొడుగుగా కట్ చేసుకున్నాను. ఇది ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లో బీన్స్ కానీ ఇవన్నీ వేసుకోవచ్చు క్యారెట్ కానీ, నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి వేసుకోవట్లేదు. ఆల్మోస్ట్ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి వచ్చేసాయి. అండ్ దీంట్లో సాజీరా కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి ఓన్లీ జీలకర్ర వేస్తున్నాను దాంట్లో. అంటే జీలకర్ర ముందే వేసుకోవాలి కానీ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఇప్పుడు వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా వేసుకోండి, ఇదే టేస్ట్ దీంట్లో. నాకు అయిపోయింది కాబట్టి యాక్చువల్లీ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. నేను కొంచెం పసుపు పులావ్లో తక్కువ వేసుకుంటారు కానీ లైట్గా నాకు కొంచెం ఎక్కువ పడింది. సో దాని తర్వాత పాలు, లైట్గా సాల్ట్ వేసుకుంటే, స్పూన్తో నాకు తెలియదు, హ్యాండ్తోనే కొంచెం నాకు అందాదా తెలుస్తుంది. సో లైట్గా సాల్ట్ వేసుకుంటే అది కొంచెం మగ్గుతుంది. సో ఆలు కొంచెం దాంతో ఇదైంది కాబట్టి ఇందాక మెజర్ చేసుకొని పెట్టుకున్న వాటర్ మెజర్ చేసి పెట్టుకున్నాం కదా. టేస్ట్ ఇప్పుడు చూసుకోండి, సాల్ట్ తగ్గింది. సో అక్కడైతే మన ఫ్రైడ్ చికెన్ కూడా అయిపోయింది. సో ఆ చికెన్ ఎలా అయిందో చూపిస్తాను. 5 pieces అయ్యాయి. ఇంకా హార్డ్ కావాలంటే ఇంకా హార్డ్ కూడా చేసుకోవచ్చు. సో వన్స్ ఐ ఆస్క్ హిమ్ ఇంతే సరిపోద్దా, ఇంకా ఏమన్నా హార్డ్గా కొంచెం క్రంచీగా చేయాలని చెప్పి. సో గైస్ కొంచెం ఇంకా హార్డ్గా చేయమంటే ఇంకా క్రంచీగా. ఇంకో 5 minutes పెట్టాను. వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. సో ఇప్పుడు రైస్ వేసి, సో ఇలా అయితే అదే ఇంకా రైస్ వేసుకున్నాను. ఇంకా అంతే అండి, ఇంకా రైస్ ఇంకా మనం ఎలాగైతే ఉడికించుకుంటామో అంతే ప్రాసెస్, ఇంకేం లేదు. నేను గరం మసాలా అలా ఏం యూజ్ చేయలేదు, బికాజ్ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి ఆల్రెడీ ఈ మసాలాస్ యూజ్ చేశాను. అవి యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ మసాలా అయిపోతాయి, అందుకే నేను యూజ్ చేయట్లేదు. ఇలా అయితే మాకు ఫైన్, ఇలా మేము తినేస్తాము. సో దీనికి నేను ఇంకా రైతా చేస్తాను. సో ఇప్పుడు రైతా చేస్తాను. రైతా చేశాక చూపిస్తాను. ఆల్మోస్ట్ అందరూ సేమ్ చేసుకుంటారు రైతా. సో క్యూట్ ఉంది కదా. బాగు రైతా రెడీ. రైస్ ఇంకా అవుతుంది. రైస్ ఒకటి అయితే అంత సెట్. అప్పట్లోకి ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను.
లంచ్ అయితే అయిపోయింది ఇందాకే. కొంచెం దాంట్లో పసుపు ఎక్కువైందని చెప్పాను కదా, అందుకే ఎల్లోయిష్ కలర్లో వచ్చింది. యాక్చువల్గా ఎప్పుడు లిటిల్ బిట్ వేస్తాను, అసలు కలర్ అంటే వేసానా వేయనట్టు వేస్తాను, కానీ ఈసారి కొంచెం ఎక్కువ వేసాను బై మిస్టేక్. సో అలా ఎల్లో కలర్లో వచ్చింది, పులిహోర లాగా కనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే బాగా వచ్చినుండే. సో యా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈరోజు వాషింగ్ డే అనమాట. అంటే 2-3 డేస్కి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను. సో ఇంకా వాషింగ్ మిషన్ అయితే పెట్టేశాను. ఈలోపు అదొక హాఫ్ అన్ అవర్ అవుతుంది. సో హాఫ్ అన్ అవర్లో నేను కొంచెం ఏదన్నా చిన్నగా ఎడిటింగ్ అన్న కంప్లీట్ చేసుకుంటాను. సో యా, నేను మళ్ళీ ఎప్పుడు వీడియో తీస్తానో తెలియదు. సో అంటే నేను బాయ్ గాయ్స్. అండ్ ఈరోజు వచ్చేసి అక్షయ తృతీయ అనమాట. సో అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. సో ఈ రోజు వచ్చేసి ఇంకా ఏం చేయలేదు, జస్ట్ మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని అలా మంచిగా పూజ చేసుకున్నాను. సో మీరు అందరు కూడా బాగా పూజ చేసుకున్నారా? నేనైతే ఇలా పూజ చేసుకున్నాను, చూపిస్తాను. అలా సింపుల్గా పూజ చేసుకొని చిన్నగా బెల్లం నైవేద్యం పెట్టేశాను నేను. సో పెద్దగా ఒక్కలేదు. అండ్ ఈరోజు ప్లాన్స్ వచ్చేసి సీమంతం కోసం శారీ చూడడానికి ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఆనంద్ షాపింగ్ మాల్ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇంకా ఈరోజు చేసుకొని తినేస్తాను, కుక్ చేసుకొని తింటాం. తర్వాత ఈవినింగే వ్లాగ్ చేస్తాను. సో దట్స్ ఇట్, బాయ్. సో ఈవినింగ్ కలుద్దాం. అంటారు ఏంటంటే, సో గైస్ నిన్నైతే మేము వెళ్ళలేదు, షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కదా. సో నిన్న ఎందుకో కుదరలేదనమాట మా మమ్మీకి, వెళ్ళలేదు. ఇంకా అందుకే నేను నిన్న ఏం తీయలేదు వ్లాగ్. అండ్ మార్నింగ్ కూడా నేను ఏం వ్లాగ్ తీయలేదు ఈరోజు. ఎందుకు అంటే ఇంట్లోనే ఉన్నాను కదా, ఏం తీస్తానని చెప్పి. సో ఇప్పుడు వచ్చేసి షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడే దగ్గరే ఉంటుంది మా ఇంటి దగ్గర ఆనంద్ షాపింగ్ మాల్ అని చెప్పి. సో అక్కడికి వెళ్ళి చూస్తాము. జస్ట్ ఇది ఒక విండో షాపింగ్, జస్ట్ చూస్తాము. ఒకవేళ నచ్చితే తీసుకుంటాం, నచ్చకపోతే మళ్ళీ నిజామాబాద్ వెళ్ళి తీసుకుంటాము. సో యా, పద, ఇంకేమి చెప్పడానికి ఏం లేదు. సో గైస్ ఇంకా మా మమ్మీ వాళ్ళు వచ్చేసారంట దగ్గర వరకు. సో నేను కూడా స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ నుంచి. ఆంటీ చీరలు చూడగానే ఉరుకుతున్నారు ఇద్దరు. ఐదాకైనా సరే మంచి సో గాయస్ నిన్ననైతే నేను ఇంకా అక్కడ వరకే షూట్ చేశాను, తర్వాత మళ్ళీ ఏం షూట్ చేయలేదన్నమాట. సో నేను వచ్చేసి నిన్న ఏం తీసుకోలేదు శారీ, బికాస్ నాకు ఏ శారీ నచ్చలేదు. కొన్ని ఆప్షన్సే ఉండే అనమాట. ఇంకా కొన్ని చూద్దాంలే మళ్ళీ అని చెప్పి వేరే దగ్గర వెళ్ళి చూద్దామని చెప్పి నిజామాబాద్ అలా వెళ్దాం అనుకున్నాము. బట్ యు నో వాట్, నిన్న వచ్చేసి మా బాబీకి పాప పుట్టింది. సో ఇంకా ఎలాగో హైదరాబాద్ వెళ్తాం కదా, హైదరాబాద్ వెళ్ళినప్పుడే తీసుకుందామని అనుకున్నాను. సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. సో పూజ చేసుకోవాలి, పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడతాను. గైస్ పూజ అయితే చేసేసుకున్నాను. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు షార్ట్స్ చూసిన వాళ్ళైతే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు చాలామంది
నాకు మసాలా ఓట్స్ ఎలా చేసుకున్నానో వీడియో చేయమన్నారు. బట్ అప్పుడు నేను ఒకసారి చేశాను, అది ఫెయిల్ అయిపోయింది. సో బాగా రాలేదనమాట. సో ఇంకా నేను పెట్టలేదు. తర్వాత ఈ ప్రెగ్నెన్సీ గురించి తెలిసి వామిటింగ్స్ అవి ఇవి, సో అందుకే ఇప్పుడు అదే రెసిపీ ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి మేము అదే చేసుకుంటున్నాము. సో మసాలా ఓట్స్ రెసిపీ వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను. అండ్ సో గైస్ బాగా అయింది. పూజ అయితే బాగా చేసుకున్నాను. నేను ఎవ్రీ ఫ్రైడే ఇలాగే చేసుకుంటాను. కానీ సాంబ్రాణి వచ్చేసి ఆల్టర్నేటివ్ ఫ్రైడేస్, ఒక ఫ్రైడే ఇస్తే ఇంకో ఫ్రైడే, లేదంటే మంత్లీ వన్స్, మంత్లీ ట్వైస్ అలా వేసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడైతే ఆ రెసిపీ చూసేద్దాం రండి. సో ఓట్స్కి వచ్చేసి టొమాటో, క్యాప్సికమ్, ఇంకా మిర్చి అండ్ ఆనియన్ తీసుకోవాలి. అండ్ ఆల్సో నేను మ్యాగీ మసాలా వేస్తాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే లేదు. ఇది వేస్తే మాత్రం మంచి టేస్ట్ వస్తుంది అనమాట. నేను ఎలా చేస్తున్నాను అనేది మాత్రం చూపిస్తున్నాను. మీరు ఇంకా వేరే వెజ్జెస్ అనే యాడ్ చేసి, కొంచెం కోల్డ్ అయింది, నా వాయిస్ అటు ఇటు వస్తే ప్లీజ్ క్షమించండి. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను సెకండ్ ట్రైమిస్టర్లో ఉన్నప్పటిదన్నమాట. సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. మెల్లిమెల్లిగా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా అన్ని వెజిటేబుల్స్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ లేట్గా కుక్ అయ్యేటివి వేసుకొని దాని తర్వాత తొందరగా కుక్ అయ్యేటివి వేసుకుంటున్నాను. టొమాటోస్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టేసుకున్నాను. సో టొమాటోస్ కొంచెం ఉడకడానికి క్యాప్ పెట్టి క్లోజ్ చేశాను. దాని తర్వాత అండ్ లైట్గా టర్మరిక్ వేసుకోవాలి, అంటే పసుపు. దాని తర్వాత కొంచెం స్టిర్ చేసిన తర్వాత ఓట్స్ వేసుకుంటున్నాను. ఓట్స్ వచ్చేసి మీ మెజర్మెంట్ని బట్టి వేసుకోండి, నేను అలా ఏం చెప్పట్లేదు. అండ్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసినట్టు చేసి వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వచ్చేసి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి, అది మనకు తెలుస్తుంది. దాని తర్వాత మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అది వేసేసుకున్నాను. దీని తర్వాత కొంచెం చిక్కగా అయినట్టు అనిపిస్తే, థిక్గా అనిపిస్తే మాత్రం వాటర్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ ఫాస్ట్గా చూస్తున్నాను కానీ స్లో కుక్ చేసుకోవాలి. అండ్ కొంచెం కుక్ అయిన తర్వాత సాల్ట్ ఇంకా మిర్చి వేసి ఇంకా కొత్తిమీర వేసేస్తే రెడీ గైస్. సో గైస్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. రెసిపీ అయితే చూసేసారు కదా. ఐ హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్. నేను ఇంకా ఆఫ్టర్నూన్ ఏం కుక్ చేస్తున్నా ఇవన్నీ తీయాలనుకోవట్లేదు. సో మళ్ళీ ఎప్పుడు బ్లాగ్ తీస్తానో అప్పుడు హాయ్ చెప్తాను. సో గైస్ ఇంకా బయటకు వెళ్ళేసి వచ్చాం కదా. వచ్చాక శశి పూరి ఇంకా ఆలు కర్రీ అడిగాడు. అసలు చాలా డేస్కి అడిగాడు అనమాట. యాక్చువల్గా తను తినడు, ఈరోజు చీట్ డే ఉంది. సో మొన్నటి నుంచి డైట్ చేస్తున్నాడు కాబట్టి ఈరోజు చీట్ డే కాబట్టి ఈరోజు పానీపూరి తిన్నాడు. అండ్ ఆల్సో ఇప్పుడు కాసేపు అయ్యాక టైం ఇప్పుడు 8 ఏమో అవుతుంది అనుకుంటా. సో ఇప్పుడు పూరి చేస్తున్నాను. పూరి ఇంకా బొంబాయి చట్నీ, ఆలు కర్రీ ఉంటుంది కదా, సో అది ఇప్పుడు యూట్యూబ్లో చూస్ చేస్తున్నాను. సో అందుకే ఏం రెసిపీ షేర్ చేయట్లేదు. సో అలా ఈరోజు ఇలా గడిచింది. గ్రాసరీస్ తీసుకున్నాం, వెజిటేబుల్స్ తీసుకున్నాం, ఫ్రూట్స్ ఒకటి దొరకలేదు. ఫ్రూట్స్ వచ్చేసి రేపు వెళ్ళి తీసుకొస్తా అన్నాడు శశి. దట్స్ ఇట్. ఇంకేం వీడియోస్ చేయాలి, ప్రెగ్నెన్సీ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చేద్దాం అనుకుంటున్నాను. పూరి పిండి కలిపేసి పెట్టాను. కర్రీ కోసం ఇప్పుడు ఆలు అయితే కుక్కర్లో పెట్టేశాను. సో కొంచెం టైం ఉంది కదా మిడిల్లో అని చెప్పి కొంచెం రిలాక్స్ అయ్యేదామా అని చెప్పి కూర్చున్నాను. సో అందుకే మీకు కొంచెం అప్డేట్ ఇస్తున్నాను. సో గైస్ అసలు ఎంత బాగా కుదిరిందంటే, నేను ఫస్ట్ టైం చేశాను. అంటే అందరు చేసేటప్పుడు చూడడమే కానీ, అంటే మా మమ్మీ బాగా చేసేది. బిఫోర్ మ్యారేజ్ అయితే మా మమ్మీ చేసేది, నేను తిని పెట్టేదాన్ని అనమాట. ఫస్ట్ టైం చేసా, చాలా అంటే చాలా బాగా కుదిరింది. సేమ్ హోటల్ స్టైల్లో వచ్చిందని చెప్పాడు శశి. సో ఐఎమ్ హ్యాపీ. ఎప్పుడు తింటాడు కానీ ఏం చెప్పడబ్బా, నేనే బాగా చేస్తాను నీకంటే వంటలు అంటాడు. సో ఈసారి బాగా చేసినావు అని చెప్పినాక కొంచెం బ్లష్ అవుతున్నా.
సో దట్స్ ఇట్ ఫర్ ది డే. ఈరోజుకి ఇంకా ఇంతే. వావ్, ఒక్క నిమిషం. ముందు రోజు శశికి నేను బిర్యానీ అడిగాను అనమాట, బిర్యానీ క్రేవింగ్స్ వస్తున్నాయని. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే తీసుకొచ్చి చేసి పెట్టాడనమాట. నాకైతే చాలా బాగా అనిపించిండే, ఎందుకో క్రేవింగ్స్ వల్ల అనుకుంటా. బట్ శశి మాత్రం ఫ్లాప్ డబల్ మసాలా రైతా. ఇక్కడేమో వాట్ ఈస్ దిస్, క్యారెట్స్. నాకు పెట్టవా? పెట్టవా? టేస్ట్ చెప్తా సరే. హౌ ఇస్ ఇట్? చాలా తక్కువ అబ్బా, ఆరెంజ్ ఇలా. సో గైస్, హెయిర్కి ఆయిల్ పెట్టుకొని ఉన్నాను. సో మేము వచ్చేసి బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాం కదా, ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత శశి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాడు. తనకి వేరే దగ్గర వర్క్ ఉంటే, యాక్చువల్గా మా అత్తయ్య లేదు కాబట్టి నేను ఒక్కదాన్ని ఉండడం అవ్వదు కదా, అందుకే మమ్మీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తే మమ్మీ ఇంకా ఈవినింగ్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం, చాలా డేస్ అయిందని చెప్పి ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళింది. యాక్చువల్గా ఆ రోజు మా చెల్లి కూడా వచ్చిందనమాట హైదరాబాద్ నుంచి, అందుకే ఇంకా అందరు కలిసి వెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళాము. ఐ ఫెల్ట్ నాస్టాలజిక్ గైస్, ఎందుకంటే చిన్నప్పుడు మమ్మీ సమ్మర్ రాగానే ఇలా ఎగ్జిబిషన్స్ వస్తే ఇద్దరిని తీసుకెళ్ళేది. ఖచ్చితంగా నానమ్మ, తాతయ్య వీళ్ళందరితో కలిసి వెళ్ళేవాళ్ళం. సో అందుకే కొంచెం మెమరీస్ గుర్తొచ్చాయి. సో గైస్, ఈరోజు వచ్చేసి మండే అనమాట. మండే రోజు మాకు నిజామాబాద్లో ఏదో వర్క్ ఉంటే చిన్నగా చూసుకొని మిడిల్లో వచ్చేటప్పుడు టెంపుల్ విజిట్ చేద్దాం అనుకున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి నిజామాబాద్ టు ఆర్మూర్ వెళ్ళే రూట్లో ఉంటుంది, అపురూప టెంపుల్ అని చెప్పి. చాలా బాగుంటుంది, వెంకటేశ్వర స్వామిది. అఫ్ కోర్స్ అక్కడ లొకేషన్ బాగుంటుంది కాబట్టి అక్కడ ఒక కపుల్ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకుంటున్నారు. యా గైస్, లాస్ట్ వ్లాగ్ వచ్చేసి నేను 5th రోజు మండే టెంపుల్ విజిట్ చేసాం కదా, ఆ రోజు తీసానంటే మళ్ళీ 9th ఫ్రైడే అనుకుంటా. సో ఆ రోజు మేము హైదరాబాద్ వెళ్తుండే, మా బాబీకి పాప పుట్టిందని చెప్పాను కదా, చూడ్డానికి వెళ్తున్నాం అనమాట. అండ్ మిడిల్లో ఆగి బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. మమ్మీ, నేను, శశి, ఇంకొక అన్నుండి ఉండే. సో నలుగురం కలిసి వెళ్ళాము. అండ్ శశి వచ్చేసి వెళ్ళగానే పాపను చూసేసి ఇంకా వాళ్ళు పర్చేసింగ్కి స్టార్ట్ అయ్యారనమాట. మేము అప్పుడే ఎస్ఆర్ డిజైనర్ కుర్తీస్ పెడదాం అనుకున్నాము. సో స్టాక్ కోసం వెళ్ళాడు. ఇంకా మేము కూడా పాపను చూసేసి లంచ్ చేసేసి ఒక 1 hour అలా ఉండి షాపింగ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. అదే నా శ్రీమంతం శారీ కోసం. యాక్చువల్లీ వెళ్ళగానే పాపనేం షూట్ చేయలేదు నేను, సో లాస్ట్లో అలా షూట్ చేశాను. వచ్చేటప్పుడు మేము చాలా షాప్స్ తిరిగాం, కానీ లాస్ట్కి ఒక దగ్గర దొరికింది. ఆ షాపింగ్ వీడియో అంతా నేను షాపింగ్ బ్లాగ్లో పెడతాను. సో హియర్ ఈజ్ మై చిట్టి కోడలు. వచ్చాక ఇంకా కొంచెంసేపు తనతో అలా టైం స్పెండ్ చేసి ఇంకా ఆర్మూర్ స్టార్ట్ అయిపోయామన్నమాట.
యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే 1 డే ఉందాం అనుకున్నాము, బట్ మళ్ళీ వచ్చేసామన్నమాట వేరే వర్క్స్ ఉండడం వల్ల. అక్కడే డిన్నర్ చేయమన్నారు కానీ బాబీ వాళ్ళ ఇంట్లో. సో మాకు అప్పుడు టైం లేకుండే. సో ఇంకా ఆర్మూర్ వెళ్ళేసరికి లేట్ అవుతుందని చెప్పి తొందరగానే స్టార్ట్ అయ్యాము. ఇంకా మిడిల్లో అలా ఫ్యామిలీ దాబాలో ఆగి, జనతా ఫ్యామిలీ దాబాలో ఆగి డిన్నర్ చేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ టైం ఏ వీక్ ఇన్ మై లైఫ్ చేశాను. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.